చోటా చెఫ్. ప్రతిరోజులాగే సరికొత్త రుచులు చూపించడానికి వచ్చేసింది మన చోటా చెఫ్. యాక్చువల్లీ నిన్న నాకు కావేరి కాల్ చేసి ఒక మంచి స్వీట్ చేస్తా అంది, కానీ ఏంటో నాకు కూడా చెప్పలేదు. సో ఆ స్వీట్ ఏంటో తెలుసుకోవాలంటే మనం కావేరిని పిలిచేయాలి. లెట్స్ వెల్కమ్ హర్. సో ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అరటిపండు హల్వా. దానికి కావాల్సిన పదార్థాలు మీరు చూసేయండి. అరటిపండు హల్వాకి కావాల్సిన పదార్థాలు అరటిపండ్లు, నెయ్యి, కొబ్బరి తురుము, పంచదార పొడి, డ్రై ఫ్రూట్. కావాల్సిన పదార్థాలు చూసేసారు కాబట్టి ఇట్స్ ప్రొసీజర్ టైం. ఫస్ట్ కటింగ్ చేయాలి. అంటే అరటిపండుని తీసుకొని దీని పైన తోలు తీసేయాలి. ఏంటి ఇప్పుడు నేను కట్ చేయాలా? తోలు తీసిన తర్వాత అరటిపండుని తినకూడదు తీస్తున్నా. కట్ చేయి చిన్న చిన్న పీసెస్. ఎస్. ఓకే 1 2 3 టింగ్ టింగ్ టింగ్. చూడు స్పీడ్ కట్ చేద్దామా? స్పీడ్ కట్ చేస్తావా? ఇంకో వచ్చు. ఇది వద్దు, ఇదిగో లాస్ట్ పీస్. నెక్స్ట్ ఎన్ని కట్ చేయాలి? మనం 3 అరటిపండు తీసుకుంటున్నాం. ఏంటి 3 అరటిపండు? నాకు 3 అరటిపండు వస్తాను అనిపించింది. అమ్మ నేను ఏదైనా తప్పు చెప్పానేమో అని భయపడాను. మళ్ళీ ఎక్కడిస్తుంది రా బాబు అనుకున్నా. అదే ఎక్కడిద్దామని రెడీగా ఉండే, కానీ కరెక్టే చెప్పాడు. యాక్చువల్లీ నేను ఎవరికి అంత పెద్ద ఛాన్స్ వేలెత్తి చూపించడానికి. టీచర్స్కి ఇస్తావులే ఛాన్స్, చాలా వేలెత్తి చూపి. టీచర్స్ మనం ఇవ్వకపోయినా తీసుకుంటారు మా వాళ్ళు ఎంత బాగా వెతుకుతారు కదా మన మిస్టేక్స్ అన్ని. కావేరి నెక్స్ట్. ఒక్క నిమిషం. ఎంతసేపు? ఫస్ట్ ఇప్పుడు కావేరి అరటిపండుని ఇరగొట్టేసింది కాబట్టి మనం రెండింటిని కట్ చేద్దాం. ఫస్ట్ చిన్న పీస్ తీసుకుందాం. ఈ లాస్ట్ పీస్ మనం వాడద్దు, సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇలా సన్నగా చిన్నగా అరటిపండుని కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, నేను ఈ అరటిపండుని ఇంత పెద్దగా ఉన్నదాన్ని చిన్న పీసెస్లో సన్నగా కట్ చేస్తున్నాను. అలాగే కట్ చేయాలి. ఓకేనా కావేరి? ఓకే. దీని తర్వాత ఏం చేయాలి? తినేయాలా? నువ్వు అంటావనే నేను ముందే చెప్పబోతున్నా, అంతలోపు నువ్వు అడిగేసావు కాబట్టి నెక్స్ట్ నాకు మిక్సింగ్ బౌల్ ఇస్తే చెప్తాను. బాగా అయిపోతుంది. ఓకేనా? బాబా చూసారు కదా మన ఎక్స్పర్ట్ జెస్విక్ ఎంత బాగా కట్ చేసిందో. అసలు బనానా చాలా తీసుకోండి. అసలు పొగడడానికి కూడా రావట్లేదు. అన్నీ వేసేద్దామా? అంటే కట్ చేసిన అరటిపండ్లని మనం మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఎక్స్పర్ట్ని ఎప్పుడు అలా అనకూడదు. అంటే నువ్వు చేసేవి నేను కవర్ చేస్తున్నా అంటున్నా. చేయి అడ్డం పెట్టు. వెరీ గుడ్. సో చూసారు కదా మన ఎక్స్పర్ట్ జెస్విక్ ఎంత బాగా కట్ చేసిందో అరటిపండ్లని చిన్న చిన్న పీసెస్ లాగా. ఇప్పుడు నెక్స్ట్ మనం స్మాష్ చేసుకోవాలి. ఫోక్తో ఎందుకు స్మాష్ చేస్తున్నాం? ఎందుకంటే ఫోక్తో ఈజీగా ఉంటుంది కాబట్టి స్మాషింగ్ కూడా ఈజీగా అయిపోద్ది, మనకు కావాల్సిన విధంగా వస్తుంది. స్పూన్తో ఎందుకు కట్ చేయదు? స్పూన్కి ఇట్లా ఎడ్జెస్ ఉండవు దాని. ఓకే, సో దాని నుంచి స్లిప్ అయిపోద్ది. ఓకే, బాగానే తెలివి ఉంది కావేరి నీకు. ఐ అప్రిషియేట్ దట్. నాకు ఎప్పుడు తెలివి ఉంటుంది కానీ నువ్వు గుర్తించవు జెస్విక. స్మాష్ చేస్తావు ఒక్కసారి? నేనా? ఐఎమ్ జస్విక, ఐ కెన్ డూ ఎనీథింగ్. చూడు, సో కావేరికి కుదరలేదు కదా, నాలాగా ఇలా చక్కగా స్మాష్ చేసుకోవాలి. ఇంతలోపల నేను స్టవ్ ఆన్ చేస్తా. ఓకే, స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని ద మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్స్లో నెయ్యి. నా స్మాషింగ్ అయిపోయింది. స్పాష్ ఆర్ మ్యాష్ ఆర్ వాట్ ఎవర్ ఇంగ్ అయిపోయింది కదా. ఇది వేసాడు కదా? కాదు, ఇది కొంచెం కరగాలి. నెయ్యి కరిగితే ఏంటి, కరగకపోతే ఏంటి? వేసేయచ్చు కదా. కరిగితే ఒక చోటనే ఉంటుంది, కరిగితే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఓ రియలీ? దాన్ని ఇలా అంటే కరిగిపోద్ది కదా, ఎందుకు వెయిట్ చేయడం? ఇలా అదిగో యాక్చువల్లీ ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. క్లాస్లో డిస్టర్బ్ చేయడం. మరి అసలు నేను చాలా డీసెంట్ క్లాస్లో. నువ్వు క్లాస్ గురించి చెప్తావు అసలు. నీకు నాకు ఎంత డిఫరెన్స్ ఉంది తెలుసా క్లాస్లో? అదే ఒప్పుకుంటాలే. నేను అరుస్తూ ఉంటాను, అరిచే టైంకి నువ్వు సైలెంట్ ఉంటావు, నువ్వు అరిచే టైంకి నేను సైలెంట్ ఉంటాను.
అంతేగా అందుకనే పడుకోను ఐ ఆమ్ ద గ్రేట్ బ్రైట్ స్టూడెంట్ ఇన్ మై క్లాస్. అలా చెప్పుకొని మర్చిపోయడమే తప్ప ఇంకేం లేదులే. నెక్స్ట్ ఏంటమ్మా? జెసిక ఇది అయిపోయింది. జెసిక వేడెక్కిపోయింది కాబట్టి మనం స్మాష్ చేసిన అరటిపండుని వేసేసుకోవాలి. వావ్, ఫ్రై చేసుకోవాలా? ఇది బాగా నెయ్యిలో అలాగా అరటిపండ్లు బాగా మిక్స్ అయిపోవాలి. ఆహా, నెయ్యిలో ఫ్రై చేస్తే ఆ టేస్టే వేరబ్బా. ఏమేం చెయ్యి. అవునప్పా. చూడు అల్వా ఎలా చేయాలో నేర్చుకోవాలి. యాక్చువల్లీ సమ్మర్ రెసిపీ కూడా అవుద్ది కదా, ఎందుకంటే సమ్మర్లో ఫ్రూట్స్ తింటాం. ఫ్రూట్స్ అంటే బనానా వస్తుంది, బనానాతో హల్వా చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, హల్వా స్వీట్ కిందకి వచ్చింది, అలాగే సమ్మర్ స్పెషల్ కూడా అది వచ్చింది. సమ్మర్ రెసిపీ అని అందుకే అన్నాను. అదే వస్తుంది నేను చెప్తున్నాను కదా. మీకు చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అబ్బా ఏందమ్మా నీరు వచ్చి అసలు సమ్మర్ హాలిడేస్ వస్తే అసలు ఊరికి కూడా వెళ్ళకుండా నా పక్కనే ఉంటావు ఎప్పుడు దరిద్రం. ఎప్పుడు ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్తో ఉంటారు కావేరి, కానీ నేను ఊరికి వెళ్తున్నాను సార్. నిజంగా వెళ్తున్నావు? ఎప్పుడు వెళ్తున్నావు? ఒక 1 వీక్ తర్వాత. ఏ ఊరో తెలుసా? నాకు తెలుసు, రావులపాలెమా. ఏం చేస్తాం అక్కడికి? ఇక్కడ ఏముంది, అక్కడైతే నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పట్టించుకోకు. అక్కడ ఎస్పెషల్లీ మేము పొలాల్లో ఆడుకుంటాం. మొత్తం గ్రీన్ ఉంటుంది కదా, షాడో కూడా ఎక్కువ ఉంటుంది ట్రీస్ ఉండడం వల్ల. అవుట్ హైడ్ అండ్ సీక్, ఐస్ అండ్ వాటర్, ఏ గేమ్స్ పడితే ఆ గేమ్స్ ఆడి అక్కడే లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అక్కడ మాకు. కానీ అది కూడా ఒక రకమైన ఒక ఎంజాయ్మెంట్ కదా, చెట్ల కింద తినడం ఆడుకోవడం అన్ని గేమ్స్ కదా. సిటీ పీపుల్ ఇవన్నీ మిస్ అయిపోతున్నారు. సమ్మర్ హాలిడేస్ కోసం అసలు ఎంత వెయిట్ చేస్తామంటే 1 year. ఆ ఎగ్జామ్స్ ఎప్పుడైతాయా, మేము ఊరికి ఎప్పుడు వెళ్తామా అని, ఎప్పుడు చెట్ల కింద కూర్చుంటామా, ఎప్పుడు తింటామా, ఎప్పుడు ఆడుకుంటామా, అవే కదా. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా, ఎందుకంటే ఇయర్కి ఒకసారి వస్తాం కదా, చాలా వెయిట్ చేస్తారు అసలు. అచ్చా, అక్కడ ఉన్న ఫ్రెండ్స్. అచ్చా సర్లే, నువ్వు ఎట్లా సమ్మర్ గురించి చెప్తున్నావు కాబట్టి ఇది కూడా బాగా అరటిపండు నెయ్యిని మొత్తం తాగేసింది. స్మెల్ కూడా వస్తుందా? నెక్స్ట్ దీంట్లో కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి పొడా? తురుము అంటే కొబ్బరి నెయ్యి తురుముకున్నాం. పచ్చి కొబ్బరి కదా? పచ్చి కొబ్బరి, వాట్ ఎవర్, బ్రౌన్ కొబ్బరి అంటాను నేను దాన్ని. కానీ కొబ్బరి మాత్రం పక్కా. దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. స్వీట్స్లో కొబ్బరి టేస్ట్ అసలు అదిరిపోద్ది. లడ్డూస్ ఏవో చేస్తారు కదా కొబ్బరితో, చాలా బాగుంటుంది. నేను బాగా కలిపేసుకున్నాం కదా, తినచ్చా? ఇంకా ఎంతసేపు? స్వీట్ కొంచెం ఓపిక అవన్నీ ఉండాలి మనిషిలో. అసలు ఉండదు స్వీట్ కాబట్టి. ఇప్పుడు మనం పంచదార పొడి వేసుకుందాం. పంచదారని మిక్సీలో వేస్తారా? టు మేక్ పౌడర్. ఎందుకు మరి పంచదార వేయరు? పంచదార వేసే పొడి చేస్తారు. పంచదార ఇందులో ఎక్కడ వేసారు? మిక్సీలో వేసారు అంటున్నాను. నేనంటే ఇందులో పంచదార ఎందుకు వేయట్లేదు అని అంటున్నాను. అది ఈజీగా కరగదు. ఈ పౌడర్ అంటే ఈజీగా స్వీట్లోకి వెళ్ళిపోతుంది. పంచదార ఎందుకు కరగదు? అది లిక్విడ్లో కరుగుద్ది, కానీ ఇలాంటి థిక్ దాంట్లో కరగదు. చెప్పుకుంటూ ఓకే ఛాన్స్ ఇయర్. సో చూసారు కదా, ఇలా మనం చక్కగా పంచదార పొడి వేసుకొని బాగా కలిపేసుకుందాం. సో చూసారు కదా, ఇలా థిక్గా వచ్చేంత వరకు మనం బాగా కలిపేసుకోవాలంటే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. తినేచ్చా? పొగలు దా తొందరగా. మమ్మీ చెప్తారు చూడు, దా తినేనమ్మా అని, అలాగే చెప్తారు. ఇప్పుడు మనము దీంట్లో స్టవ్ ఆఫ్ చేయకుండా నెయ్యి వేసేసుకుందాం. ఎందుకు? డ్రై ఫ్రూట్స్ కోసం. ఫ్రై చేస్తున్నావా? ఓకే. ఇప్పుడు ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత కరిగింది, డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. అంటే స్వీట్లో ఇది కూడా మెయిన్ కదా, డ్రై ఫ్రూట్స్. ఇవి మనం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఓకేనా? ఒక్క నిమిషం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అది మధ్యలో పెట్టు.
డెకరేషన్ టైం. యా అన్నీ ఒకే చోట కావాలి. వేస్తాను కదా నేను. టేస్ట్ చేయకముందే చూడు ఎంత పొగడేస్తున్నాను నేను. మన అరటికాయ హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రొసీజర్ మరోసారి మీరు చూసేయండి. అరటిపండు హల్వాకి కావాల్సిన పదార్థాలు: అరటిపండ్లు, నెయ్యి, కొబ్బరి తురుము, పంచదార పొడి, డ్రై ఫ్రూట్. అరటిపండు హల్వా తయారు చేసే విధానం: ముందుగా అరటిపండ్లని ముక్కల్లా కట్ చేసి మిక్సింగ్ బౌల్లో వేసుకుని స్మాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నెయ్యి వేసి కరిగించుకుని స్మాష్ చేసిన అరటిపండ్ల ముక్కల్ని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి తురుము, పంచదార పొడి వేసి కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ అరటిపండు హల్వా రెడీ. అరటిపండు హల్వాకి కావాల్సిన పదార్థాలు ప్రొసీజర్ చూసేసారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. జస్విక యూఆర్ స్వీట్. ఎరా చాలా స్వీట్గా సూపర్ ఉంది. సో చూసారు కదండి ఇవాళ రెసిపీ. మరో రెసిపీతో మరో ఎపిసోడ్లో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. టాటా, బై బాయ్.